శని భగవానుడి యొక్క సంచారం అనేది ప్రస్తుతం కుంభరాశిలో జరుగుతుందండి. 2025 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు అక్కడే శని భగవానుడు ఉంటాడు, అంటే మీనరాశిలోనే ఉంటాడు. 26 నెలల పాటు ఈ సంచారం అనేది కొనసాగుతుందండి. ఈ 26 నెలల పాటు శని ప్రభావం అనేది సింహరాశి వారిపైన ఎలా ఉంటుందంటే, మీనరాశి అనేది సింహరాశి నుండి 8వ స్థానం అవుతుందండి. అంటే అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలు కాబోతుంది అని అర్థం. ఇప్పటి వరకు శని 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి వివాహం ఆలస్యం అవటం తప్ప మిగిలిన విషయాల్లో దాదాపు అనుకూలంగా ఉంది. అయితే 8వ ఇంట్లోకి శని ప్రవేశించిన తర్వాత అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుందండి. శని భగవానుడు నెమ్మదిగా కదిలే గ్రహం అండి. పైగా 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆలస్యాలు, అడ్డంకులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మీ కష్టానికి ప్రతిఫలం రాదు అని కాదు, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది లేటుగా ఉంటుంది, కొంత సమయం పడుతుంది ఫలితాలు రావటానికి. అయితే శని భగవానుని చూసి చాలా మంది భయపడతారండి. భయపడవలసిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శని భగవానుడు ఒక గురువు అండి, క్రమశిక్షణను నేర్పిస్తాడు. కాబట్టి ఈ సమయంలో జీవితాన్ని సరైన మార్గంలో కనుక అనుసరించినట్లయితే శని భగవానుడు ఆశీస్సులే తప్ప చెడ్డ ప్రభావం అనేది ఉండదు. ఈ అష్టమ శని ప్రభావం అనేది సింహరాశిలో జన్మించిన అందరి మీద ఒకేలాగా ఉండదు. అదేంటండి, మేము అందరం ఒకే రాశిలో జన్మించినప్పుడు ప్రభావం అనేది ఒకేలాగా ఉండాలి కదా, మరి ఎందుకు అలా కాదు అంటున్నారు అనుకోవచ్చు. శని భగవానుడి యొక్క ఫలితాలు అనేవి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఉంటాయి. దానితో పాటుగా కర్మ ఫలితాలను కూడా అందజేస్తాడండి. అంటే గతంలో సింహరాశిలో జన్మించి ఎవరైతే ఇతరులకు హాని కలిగించలేదో, ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించారో వారిపైన శని యొక్క చెడు చూపు అనేది ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే మిగిలిన గ్రహాల్లాగా కాదు శని భగవానుడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. గతంలో మీరు మంచి చేశారా, మీకు మంచే చేస్తాడు. చెడు చేశారా, అంతకు మించిన చెడుని చూపిస్తాడు మీకు. జీవితంలో క్రమశిక్షణగా ఉంటూ పెద్దవారిని పట్టించుకుంటూ ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదండి. అయితే సింహరాశి వారు ఆరోగ్యాన్ని మాత్రం ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఏ చిన్న సమస్య వచ్చినా, కడుపులు నొప్పి వచ్చినా, రోజుల తరబడి జ్వరం వస్తున్నా, దగ్గు వస్తున్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిదండి. అలానే ఈ సమయంలో సింహరాశి వారు అప్పులను తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఎక్కడైతే బాకీలు ఉన్నాయో ఆ రుణాలను క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు చట్టపరమైనటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయండి. ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ పెద్దగా ఆటంకాలు అయితే ఉండవండి. కాకపోతే ఫలితాలు అనేవి కాస్త లేటుగా వస్తాయి అంతే తప్ప అష్టమ శని ప్రభావం ఉంది అనగానే అన్నిటి మీద ఎఫెక్ట్ అయితే ఉండదండి. కాకపోతే రిలేషన్స్ మీద మాత్రం కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే గృహిణీలు ఉన్నారో మీ అత్తమామలతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని భగవానుడు 8వ ఇంట్లో కూర్చుని ఆయన యొక్క అంశం అనేది 10వ ఇంటి పైన, 2వ ఇంటి పైన, 5వ ఇంటి పైన పడుతుంది. కాబట్టి వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందండి. కాకపోతే లేటుగా ఉంటుంది ఫలితం అనేది. పని అయిపోయిన 5 నిమిషాల్లోనే ఫలితం వచ్చేయాలంటే కుదరదు. మీరు శని గుప్పెట్లో ఉన్నంత కాలం ఓపిక పట్టాల్సింది. ప్రశాంతంగా, శాంతంగా ఆలోచించే ప్రయత్నాలు చేయండి. కానీ కెరీర్లో మాత్రం విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు చెడే కాదండి, మంచి కూడా చేస్తాడు. వృత్తి వ్యాపారాల పరంగా రిజల్ట్స్ అనేవి లేటుగా ఇచ్చి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాడే తప్ప మంచి ఫలితాలను అందజేస్తాడు. కాబట్టి కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా మీ ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందనుకోండి, ప్రమోషన్ మీకు ఇవ్వబోతున్నారు అన్న కన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే మీకు వచ్చే ప్రమోషన్ అనేది మీకు వస్తుందని తెలిసినప్పటికీ కూడా 1 నెల వాయిదా పడటం కానీ, లేకపోతే 2 నెలలు వాయిదా పడటం కానీ, 3 నెలలు వాయిదా పడటం కానీ ఇలాంటివి జరుగుతాయి.
మంచి ఫలితాలు ఉంటాయి, కానీ మిమ్మల్ని ఊరిస్తాడు. ఆ విషయంలో మీరు శాంతంగా ఉండాలి. అయితే సింహరాశి వారికి మిగిలిన సమయం అంతా కూడా సాధారణ కాలం అండి. ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలంటే జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 28వ తారీఖు వరకు. 2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడండి. కాబట్టి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. మిగిలిన సమయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ముఖ్యమైన విషయాలు అనుకున్న వాటన్నిటిపైన మీ దృష్టి పెట్టాల్సిందే. పర్టికులర్గా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్య విషయంలో కూడా 28వ తారీఖు తర్వాత నుండి మీ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి, విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్లు డిలే అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న సమయం కంటే డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పై అధికారులతో మాట్లాడటానికి, వాటి గురించి చర్చించడానికి చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో మీరు చేసిన ప్రతి ఒక్క పనిని, చిన్న పనైనా పెద్ద పనైనా సరే, మీ అంతరగా మీరే మీ పై అధికారులకు అందజేయటం మంచిదండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఈ సమయంలో అష్టమ శని సమయంలో మీరు కష్టపడి పని చేస్తారు, కానీ మీ కష్టం అనేది వేరే వారికి ప్రతిఫలాన్ని ఇస్తుంది. మీరు ఆ పని పూర్తి చేసినప్పటికీ కూడా వేరే వాళ్ళు ఇది చేసింది నేనే అన్నట్లుగా మీ పై అధికారుల యొక్క ప్రశంసలను పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎవరిని నమ్మవద్దండి. ముఖ్యంగా మీ సహ ఉద్యోగులను, వారితో మంచి సంబంధం ఏర్పరచుకోండి తప్ప మీరు చేసిన ప్రతి పనికి మీకే గుర్తింపు వచ్చేలాగా చూసుకోండి. ఇక ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, సత్సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, సింహరాశిలో జన్మించి ఇప్పటి వరకు పెళ్లి కాకపోయినా లేకపోతే రెండో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారు తొందరపడవద్దండి. ఎందుకంటే ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో గుడ్డిగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరైనా వధువు నచ్చినా, వరుడు నచ్చినా సరే వారి గురించి పూర్తిగా తెలుసుకోండి, కొంత సమయాన్ని వెచ్చించండి, వారి గురించి నలుగురిని అడగండి, అడిగిన తర్వాతే ముందుకు వెళ్ళండి. పెళ్లి ప్రయత్నాల విషయంలో పెద్దగా ఆటంకాలు ఉండవండి, కాకపోతే మీరు గుడ్డిగా నమ్మే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మీకు రావాల్సిన డబ్బు అనేది కాస్త లేటుగా వచ్చినా మీ పనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది అందుతుంది. అయితే కోరికలకు లొంగటాన్ని మానుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఎవరితోనైనా డీల్ చేసేటప్పుడు కానీ, బిజినెస్ డీల్స్ విషయంలో కూడా కొంత పరిశోధన చేసి తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఇది వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వర్తిస్తుంది, వివాహ ప్రయత్నాల విషయంలో కూడా వర్తిస్తుంది, గుర్తుంచుకోవాలి. అలానే సింహరాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా, ట్రేడింగ్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా సరే 1కి 10 సార్లు ఆలోచన చేయండి, ఎందుకంటే తొందరపడే అవకాశాలు ఉన్నాయండి. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా మీకు ఇప్పుడు అష్టమ శని జరుగుతుంది కాబట్టి మీరు కనుక వడ్డీ వ్యాపారాలు చేసేవారైనా లేదా ఎవరికైనా చేబదులు ఇచ్చేవారైనా సరే ఆలోచించి మాత్రమే ఇవ్వండి. ఒకరికి సహాయం చేయొద్దు అని నేను చెప్పట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, శని భగవానుడు మీరు ఒకరికి సహాయం చేస్తే మీకు మంచి ఫలితాలనే ఇస్తాడు. కాకపోతే ఈ సమయంలో ఏమవుతుందంటే మీరు ఒకరిని గుడ్డిగా నమ్మే అవకాశాలు ఉంటాయండి. ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఎవరి దగ్గర నుండైనా ప్రాపర్టీ కొన్నా డాక్యుమెంట్స్ రూపంలోనే తీసుకోండి. అంటే రాతపూర్వకంగా ఏమీ లేకుండా ముందుకు వెళ్ళొద్దండి. అప్పులు ఇచ్చేటప్పుడేమో ప్రామిసరీ నోట్ ఖచ్చితంగా రాపించుకోండి. ఎక్కడైనా ప్రాపర్టీ కొనేటప్పుడైనా సరే అన్ని సేల్ డీడ్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి. అలాగే చేబదులు ఇచ్చేటప్పుడు కూడా మీరు మంచివారా, డబ్బులు ఎగ్గొట్టేవారా అని ఆలోచించి మాత్రమే ముందడుగు వేయండి.
ఆర్థిక పరంగా అయితే పెద్దగా ఆటంకాలు అయితే ఉండవండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంతకు ముందు కంటే కూడా కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అయితే ప్రతిఫలం అనేది ఖచ్చితంగా శని భగవానుడు మీకు అందిస్తాడు. ఆరోగ్యపరంగా మాత్రం మెయిన్గా సింహరాశి వారు ర్యాష్ డ్రైవింగ్ చేసే అవకాశాలు కానీ, లేకపోతే డ్రైవింగ్ రాని వారితో ప్రయాణాలు చేసే అవకాశాలు కానీ ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరితోనైనా ప్రయాణాలు చేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. అష్టమ శని ప్రభావం ఉంది అని భయపడవలసిన అవసరమే లేదండి. శని భగవానుడు చెడు మాత్రమే కాదు, మంచి ఫలితాలను కూడా అందిస్తాడు. మీరు ఎక్కువగా ప్రతిఫలం గురించి ఆలోచించకుండా కష్టపడి పనిచేయండి. కష్టపడిన వారికి ఖచ్చితంగా శని ప్రతిఫలాన్ని అందించి తీరతాడు. చాలా మందికి శని భగవానుడు అంటే చెడు అభిప్రాయం ఉందండి. మిగిలిన గ్రహాలన్నిటిలో కూడా మీరు ఎంత మంచి చేస్తే ఆ మంచికి 10 రెట్ల ప్రతిఫలాన్ని అందించేవారు శని భగవానుడు. చెడు చేసినా అంతే. మీరు కొంచెం చెడు చేశారనుకోండి ఎవరికైనా, అంతకు మించిన చెడును మీకు కలిగేలాగా చేస్తాడు. ఇటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ శని భగవానుడి దగ్గర ఉంది కాబట్టి అందరూ ఆయన్ని చూసి భయపడతారు, అంతే తప్ప చెడ్డ గ్రహం అని కాదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా సరే ఒక అరగంట గంట పక్కన పెట్టి స్నేహితులతో కొంత కాలక్షేపం చేయటం కానీ, వాకింగ్ చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ, ఎక్సర్సైజ్ చేయటం కానీ, ప్రాణాయామం చేయటం కానీ ఇలాంటివి చేయండి.